చూడటానికి చాలా సింపుల్గానే ఉంటుంది. కానీ పిల్లలు ఎలా చేస్తారు? బారోయింగ్ చేసుకుంటూ చాలా టైం పడుతుంది దానికి. ఆ బారోయింగ్ లేకుండానే ఈజీగా ఎలా చేస్తామని చూద్దాం. సింపుల్గా -1 చేయండి బోత్ నెంబర్స్కి. సో ఈ నెంబర్ -1 చేస్తే ఏమవుతుంది మనకి? 5999 వస్తుంది. అలాగే 586ని -1 చేస్తే మనకి 585 వస్తుంది. ఇప్పుడు సింపుల్గా మనం మైనస్ చేయొచ్చు కదా, సబ్ట్రాక్ట్ చేయొచ్చు కదా. ఎలాగంటే 9 - 5 4, 9 - 8 1, 9 - 5 again 4 and 5 is 5. So 5414 is the correct answer for this. చూడండి ఎంత సులువుగా వచ్చిందో. ఇక్కడ ఏం క్యారీ ఓవర్ మనం ఏం చేయకుండా మనం ఈజీగా చేయగలుగుతున్నాము. సో ఇలాగే మనం ఇంకో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఇక్కడ 7000 ఉంది. దీన్ని 4 డిజిట్తో మైనస్ సబ్ట్రాక్ట్ చేద్దాం. 2316. ఓకే, దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలనుకోండి. దీన్ని ఎలా చేస్తారు అంటే సింపుల్గా అగైన్ సేమ్ ట్రిక్ -1 చేద్దాం. అప్పుడు మనకి ఏమొస్తుంది? 6999 మైనస్ 2316 -1 చేస్తే ఎంత వస్తుంది మనకి? 2315 వస్తుంది. సో 2315 వచ్చింది. ఇప్పుడు ఎంత సులువుగా మైనస్ చేయగలం చూడండి, ఏమి బారోయింగ్ ఏమి చేసుకోకుండా. సో 9 - 5 ఎంత? 4, 9 - 1 8, 9 - 3 6 and 6 - 2 4, 4684. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో ఈ ప్రాబ్లము. ఓకే, సో మీరు నోట్ చేసుకున్నారు కదా. ఓకే, ఇప్పుడు ఓకే, ఎప్పుడు -1 మనం చేయాలా అనేది కూడా కాదు. మనము -1 కానీ -3 కానీ -5 కానీ ఈ 3 నెంబర్లో ఏదైనా మనం యూజ్ చేయొచ్చు. అలాగే +1 కానీ +3 కానీ +5 కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇలాంటి సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. అది ఎలాంటివో మనం చూద్దాం ఇప్పుడు. ఇలా ప్రాబ్లం వచ్చింది అనుకోండి. 6002 - 234. దీన్ని ఏం చేస్తాం? సింపుల్గా -3 చేస్తాం. ఈ -3 ఎందుకు చేస్తున్నామంటే ఈ చిన్న నెంబర్ని మనం అవాయిడ్ చేయడానికి పై నెంబర్లు. సో దీనికి మనకు లాభం ఏంటి? లైక్ 6002ని -3 చేస్తే ఎంత వస్తుంది? 5990